4000 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్లోని ఒక భయంకరమైన దేవుడిని ఇరాన్ ఇప్పుడు యుద్ధంలో వాడుతుంది. డొనాల్డ్ ట్రంప్, నెతన్యాహు ఇద్దరూ ఆ దేవుడి కంట్రోల్లో ఉన్నట్టు సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ రన్ చేస్తుంది. అసలు ఎవరా దేవుడు? ఆ రిలీజియన్లో మెయిన్ దేవుడి పేరు ఎల్. ఇతను ఒక సుప్రీం ఫాదర్ గాడ్. ఇంకో దేవత అష్రా, మదర్ గాడెస్, సముద్రానికి సంతానానికి దేవత. ఇంకొకరు వర్షాల దేవుడు బాల్. ఇరాన్ చెప్తున్న ప్రమాదకరమైన దేవుడు ఇతనే. ఈ మతానికి ఒక బ్యాడ్ రెప్యుటేషన్ ఉంది. వర్షాలు పడాలన్నా, పంటలు పండాలన్నా దేవుడి పూజల్లో చిన్నపిల్లల్ని బలిచ్చేవాళ్ళు అని. 2000 BCE నుండి 1200 BCE వరకు ఈ మతం బాగా స్ప్రెడ్ అయింది. తర్వాత అదే ప్రాంతంలో ఓ గ్రూప్ దేవుడు ఒక్కడే అన్న నమ్మకాన్ని స్ప్రెడ్ చేశారు. అదే జూడాయిజం, ఇప్పుడు ఇజ్రాయెల్ ఫాలో అవుతున్న రిలీజన్. ఈ దేవుడు అబద్ధపు దేవుడని, బైబిల్, ఖురాన్, తోరా అన్నిట్లో ఈ బాల్ దేవుడి గురించి చాలా నెగిటివ్గా ఉంటుంది. కొత్త మతాల్లో పాత దేవుడిని నెగిటివ్గా చూపించడం ఆ రోజుల్లో చాలా కామన్. ఫైనల్గా 600 BCE తర్వాత ఆ రిలీజియన్, ఆ గాడ్స్ పూర్తిగా మాయమయ్యారు. కానీ కొంతమంది ఇజ్రాయెల్ వాళ్ళు ఇంకా బాల్ వర్షిప్ చేస్తున్నారు అని నమ్మకం. అందుకే ఇరాన్ ఇజ్రాయెల్ని ఈవిల్ గ్రూప్గా చూస్తుంది.